హైడ్రాకు మద్దతుగా కాంగ్రెస్ నేతలు హైదరాబాద్ మాదాపూర్లో ర్యాలీ నిర్వహించారు. తొమ్మిడికుంట దగ్గర హైడ్రా కమిషనర్ రంగనాథ్ను సపోర్ట్ చేస్తూ ఈ ర్యాలీ నిర్వహించారు. హైడ్రా పనితీరును ర్యాలీలో పాల్గొన్న వారంతా అభినందించారు. ప్రభుత్వ భూమిని హైడ్రా రక్షిస్తోందని, ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా నిలుస్తుందని కొనియాడారు. శేర్లింగపల్లి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కార్పొరేటర్ జగదీశ్వర గౌడ్, ఫిషర్మెన్ కో ఆపరేటివ్ సొసైటీ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఈ ర్యాలీలో పాల్గొన్నారు. చెరువుల ఆక్రమణలపై హైడ్రా తీసుకుంటున్న చర్యలు అభినందిస్తూ నినాదాలు చేశారు. కొంతమంది బీఆర్ఎస్ బీజేపీ నాయకులకు మాత్రం ఇష్టం లేదు ఈ హైడ్రా. దాదాపు 90% పైగా ప్రజానికం హైదరాబాద్ నుంచి లక్షలాది మంది నియోజకవర్గ ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు హైడ్రాని ప్రారంభిస్తే దాదాపు 1000 ఎకరాల పైచీలకు ప్రభుత్వ భూమిని ఇప్పుడు హైడ్రా తన అదును పెట్టుకున్నది. ఎందుకది? ప్రభుత్వం యొక్క ఆస్తిని దుర్మార్గులు, కబ్జాకోర్లు, భూ కబ్జాదారులు స్వాధీనం చేసుకొని విలాసవంతమైన విల్లాలు కడతా ఉన్నారు. ప్రభుత్వ ఆస్తిని కొల్లగొట్టి ఆస్తులు కూడబెట్టుకునే వారందరినీ హైడ్రా వారికి శాపంగా మారిందని చెప్పి కావాలని దాదాపు 63 కేసులు. ఎందుకు? మా ఆస్తులని, ప్రభుత్వ ఆస్తులను కాపాడినందుక